నువ్వు బాగా ఉన్నప్పుడు నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాలుతాయి కదా, అలా వస్తారు జనాలు. నా కూతురికి పెళ్ళి కుదిరింది, ఒక 50,000 సహాయం చేయవా? నాకు అపెండిసైటిస్ వచ్చింది, అర్జెంటుగా 40,000 ట్రాన్స్ఫర్ చేయవా? నాకు కోవిడ్ వచ్చింది, పొయ్యేలో ఉన్న అంబులెన్స్లో వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ అవ్వాలి, ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయవా? నా కొడుక్కి ఫీజు కట్టాలి, అర్జెంటుగా ఒక 70,000 ట్రాన్స్ఫర్ చేయవా? ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి నా కూతురు లేచిపోయిందని, పోలీసు కంప్లైంట్ ఇవ్వాలని, నా కొడుక్కి పైల్స్ వచ్చాయని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని, ఇలా ప్రతి చిన్నవాటికి పెద్దవాటికి నిన్ను వాడుకొని, ఇన్నేళ్ళు వాడుకొని ఒక్కసారిగా మాటలు బంద్ అయిపోయాయా? ఎవరికీ నువ్వు గుర్తు రావట్లేదు. ఒకప్పుడు అమ్మ అన్న మాటలు ఈరోజు నువ్వు ఇంకొక దానిలా కనబడుతున్నావు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీ నుంచి ఇంకా ఎలాంటి బెనిఫిట్ రాదని, ఎలాంటి సహాయం రాదని. సో నువ్వు అవసరం లేదు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అది రక్త సంబంధమైనా సరే. మన తోబుట్టువులు మనతో వచ్చే వాళ్ళు అయి ఉండాలి, మన కష్టాల్లో నిలబడే వాళ్ళు అయి ఉండాలి, మన బంధువులు అలాంటి వాళ్ళు అయి ఉండాలి. అలాగా లేనప్పుడు వాళ్ళ గురించి ఏడ్చి కన్నీళ్ళు వేస్ట్ చేసుకోవద్దు. ఇన్నేళ్ళు వాళ్ళు పొందిన ఫలానికి వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. కర్మ ఈజ్ ప్రాసెసింగ్. సో అది ఎప్పటికీ వాళ్ళని విడిచిపెట్టదు. ఇది నిజం.